అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం, తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే కాదు, చారిటీస్లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం.